ఏం చేస్తున్నావు? బియ్యప్రభ ఉప్మా, అరిసి ఉప్మా, నెయ్యి ఉప్మా అంటారు దీనికి కావాల్సినవి మెయిన్ వచ్చి బియ్యాన్ని రవ్వలాగా చేసేది. ఇటు రెడీమేడ్గా అమ్ముతారు. ఇక రెడీమేడ్గా అమ్మాలంటే బియ్యం కడిగి ఆరవేసి ఫ్యాన్లో ఆరవేసుకుంటే కూడా చాలు. దాన్ని మిక్సీలో వేసి జల్లిచ్చి కొంచెం లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు షాప్లో దొరుకుతున్నాయి. అది 2 కప్పులు తీసుకున్నాను. దెన్ బేస్ దీనికి కోకోనట్ కంపల్సరీ. కోకోనట్ కొంచెం వేస్తాను, పిడికెట్ కోకోనట్ చాలు. ఫ్రెష్ కోకోనట్ బెటర్, లేకపోతే ఫ్రోజన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రోజనే కదా. తర్వాత ఇక్కడ 2 కప్పులు దీంతో చేస్తున్నాను రవ. ఓకే, తర్వాత దానికి 4 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు. ఓకే. నేను యూజువల్గా పెసరపప్పు ఆప్షనల్, చాలామంది వెయ్యరు. బట్ హెల్తీ కొంచెం అయినా పప్పు ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కొంచెం వేస్తాను నేను పెసరపప్పు. ఓకే. కోకోనట్ ఆయిల్తో చేస్తే బెటర్, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ దేంతో చేసుకోవచ్చు. కోకోనట్ సంబంధించిన వంటలు అంటే కోకోనట్ ఆయిల్ ఇస్తే బాగుంటుంది. దెన్ ఉప్పు, అంతే దీనికి కావాల్సింది. ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను, సో దట్ కొంచెం అడుగట్టకుండా వస్తుంది. ఇత్తడి గిన్నెలో చేయొచ్చు, లేకపోతే స్టీల్ పాత్రలో చేస్తే కొంచెం మాడిపోతుంది, చూసుకోవాలి. స్టీల్ ఈ ఉప్మా ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను. అసలు ఇత్తడి గిన్నె కాకపోతే ఇది కోకోనట్ ఆయిల్ వేసాను. కొంచెం వేడెక్కింది, ఆవాలు ఫస్ట్ వేస్తా, కొంచెం చిటపటానిందే. సో ఎంత ఆయిల్ వేసావు? 2 స్పూన్. ఓకే, 2 స్పూన్ ఆయిల్లో ఇది 1/2 స్పూన్ ఆవాలు, తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు. ఈ రైస్ రవ్వ చూసుకోండి, రైస్ రవ్వ అని ఉంటుంది. ఓకే, బియ్యం రా రైస్ రవ్వ ఇది. ఓకే, చిటపట అంటుంది కదా. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. ఓకే, వేసిన తర్వాత ఉంటుంది కదా, కొంచెం శనగపప్పు, మినపప్పు కూడా వేగి ఉంటుంది. కలర్ మారుతాయి వేగింది అంటే. కొంచెం మినపప్పు అంతా వైట్ నుంచి కొంచెం రెడ్ కలర్ వస్తాయి, మాడకూడదు. తర్వాత పచ్చిమిరకాయలు, అల్లము, కరివేపాకు సిమ్లో పెట్టుకోండి. వేసిన తర్వాత కడిగి పెట్టుకోండి. పచ్చిమిరకాయలు, అల్లం కొంచెం వాడిందే. ఈ కోకోనట్ ఫ్రెష్ కోకోనట్ కానీ ఫ్రోజన్ కానీ, ఎండు కొబ్బరి కాదు, డ్రై కాదు, ఇది వేసి. సో ఎంత కోకోనట్? పిడికెడు దానిలో వేసి మైక్రోవేవ్లో వేసుకుంటే బాగుంటుంది. వేడికి ఇదైపోతుంది. ప్లస్ కొంచెం పెసరపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నా, కడిగాను, వాష్ చేసి పెట్టుకొని. చేసి ఒక రవ్వ అంటే 2 నీళ్లు పోస్తున్నా. అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు హైలో పెట్టుకోవచ్చు, వాటర్ బాయిల్ అవ్వాలి కదా. నీళ్ళు తెస్తాము. 1:2 అన్నాను కదా. ఒక 2 కప్పులు రవ్వ, సో 4 కప్పులు నీళ్ళు పోస్తున్నా హైలో పెట్టుకొని. ఓకే, సాల్టా? సాల్ట్ అప్రాక్సిమేట్లీ 1 స్పూనా, 1 టేబుల్ స్పూన్. అప్పుడు ఇంకో రెసిపీకి వేసినట్టు. ఓకే, కొంచెం వాటర్ బాయిల్ అవుతుంది. ఉప్పు వేసాను ఆల్రెడీ, బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత కొంచెం సిమ్లో తగ్గించుకొని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ 2 కప్స్. అంతే. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి. ఓకే, గట్టి అయిన తర్వాత చూపిస్తాను. బాయిల్ అయ్యేటప్పుడు రవ్వ వేసాను కదా, కొంచెం కలిపేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపి మూత పెట్టేయాలి 5 మినిట్స్. మళ్ళీ మూసి సిమ్లో పెట్టి కలిపేసి మళ్ళీ మూసి పెట్టేయాలి. సో మధ్యలో ఎవ్రీ 2 minutes కలుపుతూ ఉండాలి. అండ్ ఇన్ బిట్వీన్ క్లోజ్ చేసి పెట్టాలి. సో ఫైనల్ కన్సిస్టెన్సీ ఇదా? అది ఫైనల్ కన్సిస్టెన్సీ. ఓకే, ఇంకొక 2 నిమిషాలు పెట్టుకోవాలి, పొడి పొడిగా వస్తుంది. ఓకే,
దీనికి ఆవకాయ నంచుకొని తినొచ్చు, పచ్చళ్ళు ఏదైనా ఉంటే నంచుకొని తినొచ్చు. అయిపోయింది. దీన్ని యాక్చువల్గా నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, కొంచెం మిరియాల జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటారు కొంతమంది. ఆ రవ్వతోనే వేసేటప్పుడే కొంచెం ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర కలిపి మిక్సీలో వేసి ఓకే దీనిలో వేసేస్తారు. రవ్వతోనే యాడ్ చేసేటప్పుడు కొంచెం మిరియాల జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొంచెంసేపు బాగా పెట్టామంటే అడుగున వచ్చి మాడు ఉంటారు, గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఓకే అది ఇత్తడి అయితేనే వస్తుంది, స్టీల్ అయితే మాడిపోతుంది, అల్యూమినియంలో కూడా వస్తుంది. నాన్ స్టిక్లో అయితే గీకకూడదు కదా, నాన్ స్టిక్ అయితే గీకకూడదు. కరెక్ట్. ఇత్తడి అది ఇనుముతో చేస్తే బెస్ట్, లేదంటే అల్యూమినియం కూడా స్టీల్ మాత్రం చేయకూడదు. చేస్తే సమ్ టైమ్స్ బ్లాక్ అయిపోతుంది ఉప్మా. అవునా, చాలాసేపు పెడతాను తెలియదు. స్టీల్లో కూడా అయితే ఈ ఊరు స్టీల్ థిక్ బాటమ్స్ ఉన్నాయి, బాగానే వస్తుంది అనుకుంటా. ఓకే ఓకే డన్ అయిపోయింది.